2026 జూన్ 18 ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో పూణే బేస్డ్ రెండు బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు, వారిలో ఒక అమ్మాయి పేరు సియా గోయల్, వయసు 20 సంవత్సరాలు. మరోవైపు ఆమె ఫియాన్స్ కేతన్ అగర్వాల్, వయసు 26 సంవత్సరాలు. ఇద్దరు తమ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం లొకేషన్ చూడడానికి లోనావాలా హిల్స్ దగ్గరలో ఉన్న లోహాగఢ్ ఫోర్ట్ కి వెళ్తారు. అక్కడికి చేరుకోవాలంటే ఒక చిన్న ట్రెక్ చేసి పైకి వెళ్లాల్సి ఉంటుంది. అదే రోజు సుమారు 9:30 గంటల సమయంలో వీళ్ళిద్దరూ ఆ ఫోర్ట్ పై భాగానికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం లొకేషన్ చూస్తూ ఉంటారు. కానీ కొద్దిసేపటి తర్వాత కేతన్ అగర్వాల్ అకస్మాత్తుగా ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాడు. అలా ఫొటోస్ తీస్తూ ఫోర్ట్ లోని క్లిఫ్ అంచు పైకి వెళ్తాడు. అయితే అకస్మాత్తుగా అతని కాలు జారిపోవడంతో కిందకి పడిపోతాడు. దాదాపు 340 అడుగుల లోతులో పడిపోయిన కేతన్ కి బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అతనితో వచ్చిన అతని ఫియాన్స్ మొదట పోలీస్ కి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది. ఆ తర్వాత కేతన్ ఇంటికి కూడా కాల్ చేసి చెప్పింది. వెంటనే కేతన్ ఫ్యామిలీ సభ్యులు అలాగే పోలీస్ అక్కడికి చేరుకుంటారు. గార్డ్ సహాయం తీసుకుంటారు. వాలంటీర్ సహాయం కూడా తీసుకుంటారు. కేతన్ మృతదేహాన్ని వెతికి పట్టుకోవడానికి దాదాపు 1.5 రోజు సమయం పడుతుంది. చివరికి జూన్ 19న ఉదయం వారికి కేతన్ మృతదేహం కనిపిస్తుంది. అది 340 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఆ సమయంలో కేతన్ తో పాటు తన పక్కన ఉన్నది సియా మాత్రమే. అందుకే సియాని క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం అప్పుడు కేతన్ ఫొటోస్ తీయడానికి వెళ్తున్నాడని చెప్పింది. అప్పుడు దాదాపు 10 గంటల 30 నిమిషాల టైం అయింది. గాలి కూడా చాలా వేగంగా వీస్తుంది. ఆ గాలి కారణంగా కేతన్ బ్యాలెన్స్ తప్పి అక్కడి నుంచి కింద పడిపోయాడని చెప్తుంది. ఫ్యామిలీ కూడా ఫస్ట్ నిజమని నమ్ముతుంది. కేతన్ మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ అంత్యక్రియలు జరిగిన 2-3 రోజుల తర్వాత దినం జరిగే రోజు ఫ్యామిలీ పరిచయస్తులు మొత్తం ఇంటికి వస్తారు. అప్పుడు సియా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంటికి వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో ఐ విట్నెస్ అయిన వ్యక్తిని ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. ఒకవైపు కొంత ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తారు. మరోవైపు అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకోవాలని కూడా అడుగుతారు. ఎందుకంటే కేతన్ ఫ్యామిలీకి మాత్రం ఒక విషయం అస్సలు నమ్మశక్యంగా అనిపించలేదు. కేతన్ అలా ప్రమాదవశాత్తు పడిపోవడం సాధ్యమేనా అనే సందేహం వాళ్ళకి ఉంది. ఎందుకంటే కేతన్ ఎప్పుడు ట్రెక్కింగ్ కి వెళ్తుండేవాడు. అతనికి అదొక హాబీ. కేతన్ ఒక ప్రొఫెషనల్ ట్రెక్కర్. అందుకే 3వ రోజు సియా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కేతన్ వాళ్ళ సిస్టర్ సియాని అడుగుతుంది, అసలు అక్కడ ఏమైంది, ఈ కేసులో ఏం జరిగింది, జరిగిన విషయం అంతా వివరంగా చెప్పు అని. కానీ ఇక్కడ సియా గోయల్ ఇచ్చిన సమాధానాల కంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ నే కేతన్ సోదరి ఎక్కువగా గమనించింది. ఆ ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత ఇక్కడ ఏదో తప్పు ఉందనే అనుమానం ఆమెకి మొదలైంది. బహుశా ఈ మొత్తం ఘటనని బయటికి ఎలా చూపిస్తున్నారో అసలు నిజం అలా ఉండకపోవచ్చు. ఈ కథ 2026 ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. పిమ్రీ చించ్వాడ్ కి చెందిన ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, ఆయన పేరు విశాల్ అగర్వాల్, తన 26 సంవత్సరాల కొడుకు కోసం ఒక అమ్మాయిని వెతకడం స్టార్ట్ చేశాడు. కేతన్ తన తండ్రి ఫర్మ్ లోనే డైరెక్టర్ గా పనిచేసేవాడు. ఆ ఫర్మ్ పేరు సక్సెస్ గ్రూప్. ఇది ఒక రియల్ ఎస్టేట్ ఫర్మ్. ఈ సమయంలో కేతన్ కుటుంబానికి చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న మరో ఫ్యామిలీ ఉంది. దాదాపు 35 సంవత్సరాల నుంచి 2 కుటుంబాలకు మంచి పరిచయం ఉంది. ఆ కుటుంబంలోని అమ్మాయి పేరు సియా గోయల్. సియా వయసు అప్పటికి 20 సంవత్సరాలు. ఆమె ఒక కామర్స్ స్టూడెంట్. దాంతో పాటు ఆమె సొంతంగా ఒక బేకరీ కూడా ప్రారంభించింది. కేతన్ కుటుంబం సియా కుటుంబంతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. సియా కుటుంబం కూడా చాలా పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. వాళ్ళకి మసాలా ఇంకా డ్రై ఫ్రూట్స్ బిజినెస్ ఉంది. కొద్ది రోజుల్లోనే అన్ని విషయాలు ఫైనలైజ్ అవుతాయి. అలా 2026 ఫిబ్రవరి 11 రోజు సియా ఇంకా కేతన్ల ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఆ సమయంలో 2 ఫ్యామిలీస్ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. సియా ఎప్పుడు కేతన్ ఫ్యామిలీని కలుస్తూ ఉండేది. కేతన్ కూడా సియా ఫ్యామిలీని కలుస్తూ ఉండేవాడు. ఇద్దరు కలిసి డిన్నర్స్ కి వెళ్లేవారు. ఒక్కొక్కసారి ఫ్యామిలీని కూడా తీసుకెళ్లేవారు. చూడ్డానికి వాళ్ళ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. కొంతకాలానికి వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. వాళ్ళ పెళ్లి 2026 నవంబర్ 25న జరగాలని ప్లాన్ చేశారు. ఈ మొత్తం సమయంలో ఇప్పుడు పబ్లిక్ లోకి వస్తున్న కేతన్ యొక్క ఏ వీడియో చూసినా ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కేతన్ సియాని చాలా గాఢంగా ప్రేమించేవాడు. ఆమెను సంతోషంగా ఉంచడానికి తను చేయగలిగిన ప్రతి దానికి 100% ఎఫర్ట్స్ పెట్టాడు. మే 31 ఇప్పటి వరకు 2 ఫ్యామిలీస్ మధ్య ఫార్మల్ మీటింగ్స్ చాలా సార్లు జరిగాయి. 2 ఫ్యామిలీస్ క్లోజ్ కూడా అయ్యాయి. కానీ మే 31 నా కేతన్ సియాతో ఒక విషయం చెప్తాడు. అదేంటంటే మన ఇద్దరం కలిసి ట్రెక్కింగ్ కి వెళ్దామని. నేను ముందు చెప్పినట్టుగా కేతన్ కి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. మరోవైపు సియా కూడా దీనికి ఓకే చెప్తుంది. అలా ఇద్దరు కలిసి ఫోర్ట్ కి వెళ్తారు. కానీ ఆ ట్రెక్కింగ్ మధ్య ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. ఒకరి మైండ్ లో అప్పుడే ఒక ప్లాన్ రన్ అవుతుంది. అయితే ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు సేఫ్ గా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు జూన్ 6వ తేదీ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ ని ఇండోనేషియాలోని బాలిలో చేయాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం వాళ్ళ పాస్పోర్ట్, టికెట్స్ అన్ని ముందుగానే రెడీగా ఉన్నాయి. కానీ జూన్ 5న సియా మళ్ళీ కేతన్ ని అదే ఫోర్ట్ కి వెళ్దామని చెప్తుంది. ఎందుకంటే ఆ ఫోర్ట్ తనకి బాగా నచ్చిందని చెప్తుంది. అయితే ఇంకోవైపు కేతన్ ఫ్యామిలీ నెక్స్ట్ డేనే బాలికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఫోర్ట్ కొద్దని చెప్తారు. చివరికి 6వ తేదీ వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతారు. ఎందుకంటే వాళ్ళు ముంబై నుంచి బాలికి ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. కానీ మధ్యలో వెళ్తుండగా సియా తనకు ఆరోగ్యం బాలేదని, తన మూడ్ బాలేదని కేతన్ కి చెప్తుంది. దాంతో వాళ్ళు ఒక రెస్టారెంట్ దగ్గర ఆపి టీ
టీ ఇంకా డ్రింక్స్ తీసుకుంటారు. ఆ తర్వాత డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. కానీ వాళ్ళు ఎయిర్పోర్ట్ కి చేరుకున్న వెంటనే కేతన్ పాస్పోర్ట్ మిస్సింగ్ అని తెలుస్తుంది. వాళ్ళు వాళ్ళ లగేజ్ ని మొత్తం చెక్ చేస్తారు. ఎక్కడ కేతన్ పాస్పోర్ట్ దొరకదు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా బాలి ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకుని తిరిగి పూణేకి వస్తారు. అలాగే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ని కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తారు. అలా జూన్ 14 వస్తుంది. ఆ రోజు సియా గోయల్ మళ్ళీ అదే ఫోర్ట్ కి వెళ్లాలని కేతన్ ని అడుగుతుంది. ఎందుకంటే సియా మళ్ళీ అడుగుతుండడంతో కేతన్ నో చెప్పలేకపోయాడు. కేతన్ తన ఫ్యామిలీని కూడా ఒప్పించి సియాతో మళ్ళీ అదే ఫోర్ట్ కి వెళ్తాడు. కానీ ఇక్కడ నమ్మశక్యం కాని విషయం ఏంటంటే జూన్ 14న కూడా కేతన్ ఆ లోయలో పడిపోవడం నుంచి తప్పించుకున్నాడు. మరో విధంగా చెప్పాలంటే అతనికి పాము కాటేస్తుండగా సియా తనని కాపాడిందని కేతన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పాడు. జూన్ 19న సియా బర్త్డే రాబోతుంది. కేతన్ సియా బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని, అందుకోసం మహాబలేశ్వర్ లో ఆమె బర్త్డేను ఎంతో ఘనంగా జరపాలని ప్లాన్ చేశాడు. దానికోసం అతను 40 రూమ్స్ ఉన్న ఒక పెద్ద రిసార్ట్ ని బుక్ చేశాడు. కానీ అదే టైంలో సియా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతోనే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పింది. కేతన్ ఈ విషయానికి ఒప్పుకుంటాడు. అలా ఆమె బర్త్డేకి ఒక రోజు ముందు మరో ప్లాన్ వేస్తుంది. జూన్ 18 మార్నింగ్ మళ్ళీ అదే ఫోర్ట్ కి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. అయితే ఫ్యామిలీకి మాత్రం ఈ విషయం అర్థం కాలేదు, ఎందుకు మళ్ళీ అదే ఫోర్ట్ కి వెళ్తున్నారు అని. కానీ సియా ఆ ఫోర్ట్ నాకు చాలా బాగా నచ్చింది, అంతేకాకుండా మేము అక్కడే మా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కూడా చేసుకుంటామని చెప్పింది. అందుకే అక్కడికి ఇంకోసారి వెళ్లి ఆ లొకేషన్స్ ని బాగా చూడాలని చెప్తుంది. ఇది విన్న కేతన్ చాలా సంతోషపడ్డాడు, ఎందుకంటే అతనికి కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ త్వరగా అయిపోవాలని అనుకుంటున్నాడు. అలా జూన్ 18 మార్నింగ్ మళ్ళీ ఇద్దరు కలిసి అదే ఫోర్ట్ కి బయలుదేరతారు. ఇక్కడ జరిగిన టైం లైన్ మొత్తం నేను ఇంట్రోలో చెప్పినట్టు సేమ్ అలాగే ఉంటుంది. 3 రోజుల తర్వాత కేతన్ సిస్టర్ సియాని అడిగిన కొన్ని ప్రశ్నలు, ఆమె ఇచ్చిన సమాధానాలు మాత్రం అంత సులభంగా నమ్మేలా లేవు. ఇంకోవైపు పోలీస్ ఈ కేసుని ఒక యాక్సిడెంట్ అని ఫైల్ చేశారు. కాకపోతే అందరికీ ఇది ఒక యాక్సిడెంట్ ఎలా అవుతుందనే క్వశ్చన్ ఉంది. కేతన్ సిస్టర్ తన అనుమానాలను తన తండ్రి విశాల్ అగర్వాల్ తో షేర్ చేస్తుంది. ఆయన కూడా ఆమె మాటలు నమ్మడం స్టార్ట్ చేస్తాడు, ఎందుకంటే ఆయన కూడా కొన్ని విషయాలు నోటీస్ చేశాడు. అవి ఆయనకు అస్సలు సరిగ్గా అనిపించలేదు. ఆయన చెప్పిన మొదటి విషయం ఏంటంటే సియా పదే లోహాగోడ్ ఫోర్ట్ కి వెళ్ళమని కేతన్ ని ఫోర్స్ చేసింది. అసలు 4-5 రోజుల గ్యాప్ లోనే మళ్ళీ అక్కడికి వెళ్లాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంకా అతను చాలా వింతగా అనిపించే మరో విషయం చెప్పాడు. కేతన్ మృతదేహాన్ని రికవర్ చేసిన సమయంలో సియా ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. అంటే ఆమె ముఖంలో బాధ గాని, భయం గాని, లేదా షాక్ కి గురైనట్టు గాని ఏమీ అనిపించలేదు. ఈ అనుమానాలన్నీ పోలీస్ వరకు చేరుకున్న తర్వాత ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే ఇది నార్మల్ కేసు కాదు. 2 ఫ్యామిలీస్ కూడా పెద్ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్. 2 కుటుంబాలకి పెద్ద స్టేటస్, సమాజంలో మంచి పేరు ఇంకా గౌరవం ఉన్నాయి. పోలీస్ కూడా వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత కేసుపై డీప్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే సియాని ఇన్వెస్టిగేషన్ చేసే ముందు వాళ్ళే కొన్ని విషయాలు క్లారిటీగా తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకోసం ఫోర్ట్ కి వెళ్లి అక్కడుండే సీసీటీవీ కెమెరాలన్నింటినీ చెక్ చేశారు. అంతేకాకుండా సియా ఫోన్ నంబర్ తీసుకుని ఆమె కాల్ రికార్డ్స్ కూడా చెక్ చేశారు. కొంత సమయం తర్వాత పోలీస్ ముందు కొన్ని కీలకమైన విషయాలు బయటపడతాయి. అందులో మొదట ఒక ఫుటేజ్ కనిపిస్తుంది. ఆ ఫుటేజ్ లో ఒక వ్యక్తి అదే రోజు ఉదయం ఆ ఫోర్ట్ కి వెళ్ళినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి సియా ఇంకా కేతన్ చుట్టుపక్కల తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. నార్మల్ గా చూస్తే ఇందులో ఎలాంటి అనుమానం ఉండదు, ఎందుకంటే ఫోర్ట్ కి డైలీ వందల మంది ట్రెక్కర్స్ ఇంకా టూరిస్టులు వస్తూనే ఉంటారు. కానీ పోలీస్ కి మాత్రం ఆ వ్యక్తిపై ఎందుకు అనుమానం వచ్చింది? ఆ వ్యక్తిపై పోలీస్ కి అనుమానం రావడానికి మెయిన్ రీజన్ ఆ రోజు అతను వేసుకున్న హుడ్డీ ఇంకా క్యాప్. ఇది ఒక నార్మల్ విషయంలో అనిపించవచ్చు, కానీ ఆ సమయంలో ఫోర్ట్ చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్ 30 డిగ్రీస్ కంటే ఎక్కువే ఉంది. అలాంటి సమయంలో అంత మందమైన హుడ్డీ వేసుకుని ఆ ఫోర్ట్ చుట్టుపక్కల తిరగడం కొంచెం అన్యూజువల్ గా అనిపించింది. ముఖ్యంగా పైకి ట్రెక్ చేసి వెళ్లాల్సి ఉంటుందని తెలిసిన తర్వాత కూడా హుడ్డీ వేసుకుని రావడం పోలీస్ కి మరింత అనుమానాన్ని కలిగించింది. ఇక పోలీస్ ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తిని వెతకడం ప్రారంభించారు. కానీ మరోవైపు కాల్ రికార్డ్స్ కూడా కొన్ని కీలకమైన విషయాలను బయటపెడతాయి. సియా యొక్క ఫోన్ నంబర్ ని చెక్ చేశాక ఒకే నంబర్ నుంచి జనవరి నుంచి జూన్ 18 వరకు చాలా కాల్స్ వచ్చాయి. నిజానికి ఆ నంబర్ నుంచి మొత్తం 2000 పైన కాల్స్ జరిగాయి. అంతేకాదు ఇద్దరు కలిపి దాదాపు 238 గంటలు మాట్లాడారు. ఈ విషయం పోలీస్ కి చాలా విచిత్రంగా అనిపించింది, ఎందుకంటే ఆ కాంటాక్ట్ సియా యొక్క ఏ ఫ్యామిలీ మెంబర్ ది కాదు, ఏ రిలేటివ్ ది కాదు, ఇంకా ఆమె ఫియాన్స్ అయిన కేతన్ అగర్వాల్ ది కూడా కాదు. అయితే ఆ వ్యక్తి ఎవరు? కేవలం 5 నుంచి 6 నెలల్లో సియా అతనితో అన్ని వేల కాల్స్ ఎందుకు మాట్లాడింది? ఈ ప్రశ్నకి సమాధానం వెతకడం పోలీసులు స్టార్ట్ చేశారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. ఈ నంబర్ చేతన్ చౌహాన్ అనే వ్యక్తిది. చేతన్ కూడా పూణేలోని మార్కెట్ యార్డ్ ప్రాంతానికి చెందినవాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చేతన్ ఫ్యామిలీ కూడా సియా ఫ్యామిలీ లాగానే సేమ్ మసాలా ఇంకా డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేస్తుంది. ఈ మొత్తం ఘటనలో ఏదో ఒక కనెక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఎలాంటి ఆలస్యం చేయకుండా చేతన్ యొక్క లైవ్ లొకేషన్ ని చెక్ చేయడం స్టార్ట్
స్టార్ట్ చేశారు. ముఖ్యంగా జూన్ 18న ఉదయం 10 గంటలకి అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ మరో షాకింగ్ విషయం బయటపడుతుంది. అదేంటంటే చేతన్ తన రెసిడెన్సీలోనే ఉన్నాడు. ఫోర్ట్ చుట్టుపక్కలకు వెళ్ళినట్టు లేదు. దాంతో పోలీస్ కి ఒక క్షణం పాటు అనవసరంగా చేతన్ అనుమానిస్తున్నామనే డౌట్ వచ్చింది. మేబీ ఈ కేసుతో అతనికి ఎలాంటి సంబంధం కూడా లేకపోవచ్చని అనుకున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ ని మరింత డీప్ గా రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇది ఇంటర్నెట్ యుగం. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరు మంత్లీ ప్లాన్ తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో డే టైమ్ లో ఎవరైనా తమ మొబైల్ డేటాని పూర్తిగా ఎందుకు ఆఫ్ చేస్తారు? కానీ జూన్ 18న మాత్రం చేతన్ తన మొబైల్ డేటాని పూర్తిగా ఆఫ్ చేశాడు. తనకి కాల్స్ వస్తూనే ఉన్నాయి, కాలింగ్ కూడా పనిచేస్తుంది, కానీ ఇంటర్నెట్ మాత్రం పూర్తిగా డిసేబుల్ చేశాడు. ఇప్పుడు ఈ విషయం పోలీస్ కి ఒక కొత్త డౌట్ కలిగించింది. దాంతో పోలీసులు ముందు వెనకాల ఉన్న రికార్డ్స్ ని కూడా పరిశీలించారు. ఆ రోజు ఇంటర్నెట్ సాధారణంగానే పనిచేసింది, కాలింగ్ కూడా ఎలాంటి సమస్య లేకుండా కొనసాగింది. కానీ కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే చేతన్ యొక్క ఇంటర్నెట్ పూర్తిగా ఆఫ్ అయి ఉంది. ఈ విషయం ఇప్పుడు పోలీస్ అనుమానాలని మరింత పెంచింది. దీంతో పోలీసులు ఎలాంటి ఆలస్యం చేయకుండా చేతన్ రెసిడెన్సీకి వెళ్లి క్వశ్చనింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ చేతన్ తో పాటు కొంతమంది వర్కర్స్ కూడా ఉన్నారు. అయితే పోలీస్ ముందుగా చేతన్ కి బదులుగా వాళ్ళ వర్కర్స్ ని క్వశ్చనింగ్ చేశారు. ఎందుకంటే చేతన్ నిజాన్ని దాచిపెట్టే అవకాశం ఉందని వాళ్ళు భావించారు. అందుకే ఒక వర్కర్ ని ప్రత్యేకంగా క్వశ్చనింగ్ చేస్తారు. కానీ ఆ వర్కర్ చెప్పిన ఒక విషయం మొత్తం కేసు దిశనే మార్చేస్తుంది. అతను పోలీస్ కి చెప్తాడు చేతన్ ఆ సమయంలో అసలు షాప్ లోనే లేడని. అంతేకాదు తన ఫోన్ ని తన దగ్గర పనిచేసే ఒక వర్కర్ కి ఇచ్చి ఆ వర్కర్ ఫోన్ ని తను తీసుకెళ్లాడని చెప్తాడు. ఈ విషయం విన్న వెంటనే పోలీస్ కి ఉన్న డౌట్ మరింత బలపడుతుంది. వెంటనే ఆ వర్కర్ యొక్క నంబర్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ నంబర్ యొక్క లైవ్ లొకేషన్ ని, ముఖ్యంగా ఆ ఘటన జరిగిన సమయంలో ఎక్కడ ఉందో చెక్ చేస్తారు. ఆ కాంటాక్ట్ యొక్క లైవ్ లొకేషన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో లోహాగౌడ్ ఫోర్ట్ లోనే ఉన్నట్టు చూపిస్తుంది. అంతేకాదు ఆ లొకేషన్ సియా ఇంకా కేతన్ ఉన్న ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది. ఆ తర్వాత పోలీసులు లోహాగౌడ్ లో గుడ్డి వేసుకుని తిరుగుతున్నాడు కదా, ఆ వ్యక్తిని బాగా అబ్జర్వ్ చేస్తారు. అతను నడిచే స్టైలు, బాడీ సేమ్ చూడడానికి చేతన్ లాగానే ఉన్నాయి. దీంతో జూన్ 22, 23 నైట్ 2 గంటల టైంలో చేతన్ రెసిడెన్సీకి వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. ఆ రాత్రి చేతన్ పై ఇన్వెస్టిగేషన్ చేశారు. కొద్దిసేపటికే అతను జరిగిన విషయాలన్నింటినీ పోలీసుల ముందు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మార్నింగ్ 7 గంటల సమయంలో పోలీసులు సియా ఇంటికి చేరుకుంటారు. సియాతో నార్మల్ గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలో సియాకి ఏమాత్రం తెలీదు చేతన్ పోలీసులకి దొరికిపోయాడు, నిజాలు మొత్తం ఒప్పుకున్నాడు అని. పోలీస్ సియాతో నార్మల్ గా మాట్లాడతారు. ఈ ఘటనకి మీరొక్కరు ఐ విట్నెస్, జరిగిన విషయాల గురించి మీతో కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పి కొద్దిసేపటికే పోలీస్ ఆమెను అక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అలా పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి. అసలు విషయం ఏంటంటే నేను ముందు చెప్పినట్టుగా సియా ఇంకా చేతన్ ఫ్యామిలీస్ రెండు సేమ్ బిజినెస్ చేసేవి. ఇంకా ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉంటున్నారు. దానివల్ల సియా ఇంకా చేతన్ ఒక సంవత్సరం నుంచి లవ్ లో ఉన్నారు. ఇప్పుడు చేతన్ వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. మరోవైపు సియా కుటుంబానికి కేతన్ కుటుంబంతో చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. అంతేకాదు సియా ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉన్నానని ఆమె ఫ్యామిలీకి ముందే చెప్పింది. ఈ విషయం ఆమె ఫ్యామిలీకి ముందే తెలుసు. బహుశా ఫ్యామిలీ స్టేటస్ లేదా రెండు కుటుంబాల మధ్య ఉన్న రిలేషన్షిప్ లేదా వాళ్ళ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కారణంగా సియా కుటుంబం చివరికి ఆమె పెళ్లిని కేతన్ తో ఫిక్స్ చేసింది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సియా కూడా ఆ ఎంగేజ్మెంట్ కి ఎక్కడ నో చెప్పలేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఇద్దరు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత అంతా నార్మల్ గా సాగుతుంది. రెండు కుటుంబాల మధ్య రాకపోకలు జరుగుతాయి. సియా కూడా ఎప్పుడు కేతన్ ఫ్యామిలీని కలుస్తూనే ఉండేది. ఇప్పుడు కేతన్ కుటుంబం చెప్పిన మాట ఏంటంటే ఎప్పుడు కూడా మాకు సియాపై అనుమానం రాలేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కలిసినా ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయి నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ ఉండేది. అందుకే కేతన్ కుటుంబానికి ఒక్కసారి కూడా ఆమెపై అనుమానం రాలేదు. మే 31న కేతన్ లోహాగఢ్ ఫోర్ట్ కి తీసుకెళ్లిన రోజే సియా తన మనసులో ఒక ప్లానింగ్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. దీని తర్వాతే ఆమె జూన్ 5వ తేదీన మళ్ళీ ఫోర్ట్ కి వెళ్లాలని ఫోర్స్ చేసింది. ఎందుకంటే జూన్ 6న జరిగే బాలి ప్రీ వెడ్డింగ్ షూట్ కి ఆమెకు వెళ్లడం ఇష్టం లేదు. మరోవైపు ఆమెకు అప్పటికే బాయ్ ఫ్రెండ్ అయిన చేతన్ ఉన్నాడు. అందుకే ఆమె ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని అస్సలు కోరుకోలేదు. పెళ్లికి మాత్రం ఇష్టొప్పింది, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి మాత్రం ఇష్టం లేదు. ఆమె మాటని ఎవరు పట్టించుకోకపోవడంతో జూన్ 6న అందరూ కలిసి ఎయిర్పోర్ట్ కు బయలుదేరతారు. మధ్యలో సియా తన ఆరోగ్యం బాలేదని చెప్పి రెస్టారెంట్ దగ్గర ఆపించింది. పాస్పోర్ట్స్ అన్ని ఉన్న బ్యాగ్ ఆమె దగ్గర ఉంది. ఆమె రెస్ట్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ కేతన్ పాస్పోర్ట్ తీసుకుని దాన్ని మొత్తం చింపేసి ఫ్లష్ చేస్తుంది. తర్వాత ఏం జరిగినట్టు కామ్ గా వచ్చి ఫ్యామిలీతో కలిసిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అందరూ కలిసి ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కేతన్ పాస్పోర్ట్ మిస్సింగ్ అని చెప్పి ట్రిప్ ని క్యాన్సిల్ చేస్తారు. ఆ తర్వాత చేసిన జూన్ 14 ప్లాన్ అసలు కేతన్
కేతన్ ని చంపడానికి రూపొందించబడింది. అలాగే సియా కూడా అదే ప్రయత్నిస్తుంది. జూన్ 14న వాళ్ళు ఫోర్ట్ పైకి చేరుకున్న తర్వాత సియా కేతన్ ని తోసేస్తుంది. కానీ బహుశా కేతన్ జీవితంలో ఇంకో 4 రోజులు మిగిలి ఉన్నాయేమో. అందుకే అతను వెనుక ఒక నరకబడిన చెట్టు ఉండడంతో దాని సహాయంతో తనని తాను నిలబెట్టుకుని పైకి వస్తాడు. అప్పుడు కేతన్ సియాని నన్ను ఎందుకు తోచేసావు అని అడగబోతుండగానే సియా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక పాము ఉంది, అది నిన్ను కాటైపోతుంటే తోసానని చెప్పి కేతన్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది. కేతన్ కూడా అది నిజమే అని నమ్ముతాడు. కానీ వాళ్ళు 4 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ అదే ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈసారి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి సియాతో పాటు చేతన్ కూడా అక్కడికి వచ్చాడు. ఉదయం దాదాపుగా 10:30 వాళ్ళ ఫోర్ట్ టాప్ కి చేరుకుంటారు. అక్కడ సియా కేతన్ ని ప్రత్యేకమైన ఏరియాకి తీసుకెళ్తుంది. ఆ సమయంలో చేతన్ వాళ్ళ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు. ఆ ఏరియా చాలా ప్రమాదకరమైనది. అక్కడ నుంచి ఉన్న హైట్ చాలా ఎక్కువ. పైగా అక్కడికి పెద్దగా ఎవరు రారు కూడా. వాళ్ళు అక్కడ చేరుకున్న తర్వాత సియా కేతన్ ని క్లిప్ దగ్గర నిలబెడుతుంది. ఆ తర్వాత నేను నిన్ను ఫోటో తీస్తానని చెప్తుంది. ఆ తర్వాత సియా ఇంకా చేతన్ ఇద్దరు కలిసి కేతన్ ని కిందకి తోసేస్తారు. 340 అడుగుల లోతైన లోయలో పడితే అతను బతకడం అసాధ్యమని వాళ్ళకి ముందే తెలుసు. ఆ తర్వాత ఏం జరిగినట్టుగా పోలీసులకి ఫోన్ చేస్తారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన మరో విషయం కూడా ఉంది. జరగబోయే ఈ పెళ్లి ఏదో నార్మల్ పెళ్లి కాదు. ఇది దాదాపు 17 కోట్ల ఖర్చుతో జరగబోయే పెళ్లి. రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఒక అద్భుతమైన డెస్టినేషన్ ప్యాలెస్ వెడ్డింగ్ గా దీన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పెళ్లి నవంబర్ 25న జరగాల్సి ఉంది. అంతేకాదు అతిథులను తీసుకెళ్లడం కోసం ఫ్యామిలీ 2 చార్టెడ్ ప్లేన్స్ ని కూడా బుక్ చేసింది. పాపం కేతన్ కుటుంబం తన కొడుకును అమెరికాలోని బాస్టన్ లో ఉన్న కాలేజీలో చదివించి అతను తిరిగి వచ్చి తమ బిజినెస్ లో సహాయం చేస్తాడని అనుకున్నారు. అలాగే కేతన్ కూడా బాధ్యతను తీసుకుని తన కుటుంబం బిజినెస్ ని కొనసాగిస్తున్నాడు. దీంట్లో తల్లిదండ్రులు చేసిన తప్పేం లేదు. వాళ్ళు చేసిన తప్పల్లా వాళ్ళ కొడుక్కి తప్పుడు అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేయడం. ఎందుకంటే ఆమె ఇంటెన్షన్ పూర్తిగా వేరేగా ఉన్నాయి. ఈ ఘటనలో కల్ప్రిట్ సియా ఇంకా చేతన్ మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే సియా ఇప్పటికే ఒక రిలేషన్షిప్ లో ఉందనే విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. అదిగాక ఆమెకి కేవలం 20 సంవత్సరాలే. అంత పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అయ్యుండి కేవలం 20 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి ఎందుకు అంత త్వరగా పెళ్లి చేస్తున్నారు? అసలు అంత త్వరగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కొన్ని డేటాలను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం ఇండియాలో దాదాపుగా 1400 మంది ప్రేమ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు హత్య చేస్తారు, మరికొందరు తమ ప్రాణాలని వాళ్ళే తీసుకుంటున్నారు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. నార్మల్ గా మీరు ఏ వీడియోని షేర్ చేసినా షేర్ చేయకపోయినా ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు కనుక క్రైమ్, హర్రర్, మిస్టరీ స్టోరీస్ ఇష్టం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.